ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇదిగో ఏయ్ ఏమే ఏం చేస్తున్నావే? కాఫీ పట్టరా. తెస్తున్నా. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? ఏంట్రా ఏంటి రా అంటావా? ఎక్కువ వాగామంటే నాటు భాషలోకి దిగిపోతాడా రే? ఏది దిగు దిగవే. ఏ మే అన్నావంటే మూతి ముంచుకాయలా వాసిపోద్ది. మొగుడు పెళ్ళాన్ని ఏమే వస్తాయి అనకుండా అండి గారు అంటారా? అందుకేనే త్వరలో కలియుగం అంతం అయిపోద్ది అంటున్నారు. ఓ ఆ ముక్క నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావులకు రూపాయలు చేయకమ్మా. పావులా ఇచ్చావా? ఎప్పుడు? ఎప్పుడే? జీడి కొనుక్కోడానికి బేడ కూడా ఇయ్యలేదు. పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు. నేను ఇంకేడేలాగెట్టుకుని యాక్టింగ్ చేయాలి? నా యొక్క వల్ల కాదు, నా యొక్క వల్ల కాదే. నేను ఇప్పుడే మా అప్పలకుండా మాయకి చెప్పేస్తాను. మాయా అది అలరద్దాడికి వచ్చింది నేను కాదు, ఆదిగాడు. ఎలా సొట్టాదిగా? నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి. పెట్ట పుంజు కలబడ్డట్టు ఏదో గొడవ. ఈ టీవీలో మనసును మనసై, జమినీలో సిలకా గోరింకల్లాగా 10 మందిలో బయట పోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి కానీ నిజాలు బయట పెట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మధ్యన గొలపుడు మారుతులాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపండి బా, పక్కెళ్తారా? రా బావా. ఏటి బావా చేసిపరిలా చిరపరలు ఆడిపోతావు. నీకు కావాల్సిందేంటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్ల నీ మెల్ల వేయడం. అది నేను పురమాయింతాను కదా. కొత్తాను తోపు పట్టు. ఏట్రా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనేసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రో, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏటే ఏం బాలేదు? గట్టిగా అరకు. అడిగి తెక్కరగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా. ఓకే 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 బావా, సెట్టర్ లైన్ లోకి వచ్చేసింది. ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా అది సరేగానే. ఏంటది? భుజం మీద వేసుకుందామని. ఇంకా నయ్యం, నడుము మీద వేసుకుంటానలేదు. అంటాను, నడుము మీద వేసుకుంటాను. పంచి నీ నడుము మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు, మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్రీం బుస్. ఆకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌను, ఆకి పిల్లి కుక్క హబాట్. నోటేరు సేదుగా ఉంటుంది. చూసేయ్. కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు, లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు, నిజంగా ముఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి, బోల్డు. అది పట్టరా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4 నుంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్క ఎంట్రుగా పట్టరా. ఏంటి ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస? దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంతమైతే లేడీస్ బెడ్రూమ్ లో చేత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి. కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధ చేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాస నువ్వట్రా? అమావాస్య వాడవడు నువ్వేరా ఎదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ని పెడతావా? ఏడ్చాళ్లే, ఈడి సావేంటి? మా పెద్దమ్మ గారి తాలేరు కొడుకు. అయ్యి బాబాయ్, అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. ఎరా
నా అరచేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటేస్తావా నా చేత కాకరకాయలు నవిలేస్తావా తవడ బగిలి ఉంటది రేయ్, నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకో పని ఎడతానా? చెప్పండి బాబు. రేవతల కోకలపాలెనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచనమాలకి కరెక్ట్ మగుడు. నీ సవితి కొడుకుని బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి. శవం తప్పిరోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగ్రత్తగా చడకతుంటున్నావు. సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి, మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించుటకు ఇతరకు వాచితేమే. నీళ్ళ కోర్మకంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ నేను. విజయ శాంతి డిస్కో శాంతి. నర్మయ్, నువ్వు వచ్చిన పనేందో చెప్పు, చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. ఈడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికొచ్చిందన్నమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, నీ మామతానికి పోతున్నావు. మామనా? ఆ. ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. అరే, అవులే. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా, ఆ. నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినయ్యా. అవునగాని లెక్క దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పల కొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్ల గాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురా బిడ్డో. ఆ సామిని కాదు, నేను రాంపండుని కాదు, తత్తి పండుని ఆడికి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. నన్ను పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాడిని నేను చూసినప్పుడు గద్ద పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చెటకు దమా కూడా లేకుండా, ఎవ్వరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసినాయి వారు దేవుడు. ఆ కోరమేసం ఈరదాసు గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడెవడు? గాడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఒక కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? తల్లి, ఇలా కొట్టేసారా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది? ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. ఆ! నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు చాలవే. ఏయ్, ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే ఏవే, నేను ఎత్తుకుంటాను, కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదోలా టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. 3 ఆఫ్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో, కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు. దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టా నొదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవి పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను, ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏటి నిజమా? ఇవ్వ. కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో వాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేము కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వు బాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబా వస్తున్నారు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ
జర డుబుక్కుమే. ఆ, ఆ, బావా ఆ, బాబా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా నేను వస్తానే. ఆ, ఒంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వందెలున్నదానా అందమంతా ఇచ్చుకో ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? ఊహు, అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాతి దాని బాబా వాడెవడు? ఏరదాసు ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, దా. తప్పదా? ఊహు. అయ్యో. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. నాన్న అదేమిటి వరస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో, నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపుణి బావ నట్టుకుని ఎంత మాట అన్నా నాన్న. నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మనకి కన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవ తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఇడ్లీ రేకేంట్రా? చాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బయట కొట్టేసాడు బాబు. రే 9 మర్డర్లు చేసి జైలుకెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలు ముక్కలుగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీనే కట్టెట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఏయ్, ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుజలేదు. అబ్బో అబ్బో అయ్యో అబ్బో. ఎరా, నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తా వెంట. చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో ఇప్పుడు నీ చేతిలో మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తిపండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను
చెప్పేస్తా. చెప్పుకో. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతాను. అన్నయ్య ఇది అన్యాయం. ఆ, ఏయ్! రేయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండు పైన నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. రేయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగే. నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రేయ్ రాంపండు, కాసుకో. నువ్వు కాసుకో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడకు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి తమగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఆ? ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగిట్టావంటే చిలకల సెంటర్లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. అది సరేగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఎట్టి వాళ్ళగా. చా, ఏమండోయ్ తమగారు? ఉండండి. ఒరే డబ్బా, ఈ అడుగు రౌడికి దొరికిపోయేలా ఉన్నాం. ఏంటంటే మాటికి ఆలప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు కొలుతున్నా వాళ్ళ బుజ్జయ్య గారు. నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మా చిట్టమిటిలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఎవడో రాంపండేనా? మనం ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మడి అప్పలకొండ లేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్నది చెప్పింది. ఇదిగో ఈ పాటి గురించి మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. అలా. ఆ తర్వాత నువ్వు వెళ్దు కానీ నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా, ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? వేసనా ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నువ్వు లోసుకుంటాం కదా, తడిసిపోద్ది. సేవిక్నాయాల మీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసి నీళ్ళమ్మా, నీ ప్లేస్ కంగారు వచ్చిపోతావు. ఇప్పుడు చూడంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసా నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాలి. ఏంటి ఎదవ నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? లే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులునే మొన్న ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేవు దున్నపోతలాగా. ఏమండి నన్ను దున్నపోతా అంటున్నాడండి. అంటే అన్నాడులేవే, మనోడే కదా అడిగిరేసి నువ్వు. రావే. ఏడి వస్తున్నావా? వస్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.